ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకత ఉంది. చాలా విలువైనది, అంటే వజ్రం చాలా విలువైనది, ఖరీదైనది, దాన్ని వెలకట్టలేమంటారు కదా. 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉండి నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇంకో గవర్నమెంట్ మారుతూనే ఉంటుంది. కానీ ఒక్క పోలీస్ మాత్రమే, ఐపీఎస్ ఐఎస్ ఆఫీసర్స్ అదే దాంట్లో ఉంటారు, పోస్ట్ మ్యాన్లుగా అయితే అవరు. సో ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే, సెల్యూట్ అని చెప్పే దగ్గర నుంచి సార్ అని వాళ్ళే అనే స్థాయికి ఎందుకు వచ్చింది, కొన్ని ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఆఫీసర్స్ని నేను ఎవరిని అంటే చేయలేక కాదు, కానీ ఎప్పటి నుంచో ఈ పోలీస్ శాఖలో అధికారంలో ఉంటూ ఇప్పటి వరకు రిటైర్ అయిపోయి అన్ని తరాలని చూస్తూ, అంటే ఒక్కొక్క 5-5 సంవత్సరాలు ఒక్కొక్క రాజకీయాన్నే కానీ క్రైమ్లే కానీ అన్నీ ఏం జరుగుతుంది, విజిలెన్సే కానీ ఇవన్నీ చూస్తూ ఈ రోజున ఎంతో అనుభవంతో మన ముందుకి కేవీ నారాయణ గారు డిఎస్పీగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన గురించి చెప్పాలంటే విజిలెన్స్ ఆఫీసర్గా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవకు సంబంధించింది కూడా ఆయన ఉంటూ ఎన్నో సేవలు అందిస్తూ పోలీస్ శాఖలో మంచి చెడులు ఎంతమంది అధికారులు ప్రెస్ చేస్తున్నా ఫోర్స్ చేస్తున్నా ఎన్నో ఉంటాయి. వీటి గురించి ఎన్నో వివరాలు తెలుసుకోవాలంటే ఒకసారి కేవీ నారాయణ గారితో మన ఇంటర్వ్యూలో కూర్చోవాల్సిందే. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూలో ఇంత లాంగ్ చెప్పాలా, ఎందుకంటే చాలా గౌరవమైన పోస్ట్ సార్. ఇంతకీ ఏ స్థాయి నుంచి డిఎస్పి స్థాయి, విజిలెన్స్ అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ వరకు రావడానికి గల మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రొఫైల్ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రైట్ ఫ్రమ్ 1972లో నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను టెక్నికల్ ఆఫీసర్గా. అక్కడ 15 ఇయర్స్ చేసి పెన్షన్ మీద వచ్చాం. అంటే డిశ్చార్జ్ అంటారు దాన్ని, యాక్చువల్గా సూపర్ యాన్యుయేషన్ కాకుండా, అంటే సర్వీస్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని 15 ఇయర్స్ ఉండేది అప్పుడు. ఎందుకు ఆ పోస్ట్ ఏంటి అసలు? అది టెక్నికల్ దాంట్లో. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే వాయుసేన కదా. ఓకే, ఎయిర్ ఫోర్స్ మిలిటరీలో ఒక భాగం. ఓకే, మీరు మిలిటరీ దాంట్లో ఒక భాగమైన మిలిటరీ 3 భాగాలు ఉంటాయి మొత్తం. మిలిటరీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ అంటే స్థలసేన, నేవీ అంటే జలసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే వాయుసేన, అలాగే ఆర్మీ ఇండియన్ ఐఏఎఫ్ అంటే 3 ఉంటాయి ఇక్కడ. 3 మిలిటరీలో 3 ఉంటాయి. వాటిల్లో నేను ఒక శాఖ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్గా సైడ్ నేను జాయిన్ అయ్యాను 1972 అక్టోబర్లో. 15 ఇయర్స్ చేశాను. 1987 బయటకు వచ్చాను. ఎంతవరకు చదువుకున్నారు అప్పట్లో? ఇంటర్మీడియట్ నేను 2nd క్లాస్లో పాస్ అయ్యాను, బైపీసీ గ్రూపు. సో దాంట్లో నాకు టెక్నికల్ సైడ్ ఇచ్చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్తో సమానం. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ నేను 3 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. మొట్టమొదటి ట్రైనింగ్ ఒక 1 year 3 months. తర్వాత కొంత మళ్ళీ వర్క్ చేసి విమానాల్లో ఫైటర్ ప్లేన్స్ వాటి పనిచేసి వచ్చిన తర్వాత మళ్ళీ కన్వర్షన్ కోర్స్ ఉంటుంది, అది ఒక 1 year ఉంటుంది. తర్వాత ప్రతి విమానంలో ఫెమిలరైజేషన్ అయ్యేదానికి దాన్ని ఎంసీఎఫ్ అంటారు, మెయింటెనెన్స్ కన్వర్షన్ ఫ్లైట్ అని. ప్రతి విమానంలో షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ విమానానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూని ఒక 3 months చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంత 3 months? 3 months అంటే దీంట్లో ఉన్న టెక్నాలజీతో ఫెమిలియర్ కావాలి కదా. 3 years దాంట్లో స్పెషలైజేషన్ చేసినటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ వచ్చి టీచ్ చేస్తారు ఏ ట్రేడ్కి ఎంత అనేది. అంటే ప్రతి ఇయర్స్ సపోజ్ నేను 3 విమానాలలో పనిచేశాను. ఫస్ట్ ఇస్క్రా TS-11 అని పోలాండ్ విమానం, FTW హక్కింపేట్ హైదరాబాద్లో చేశాం 1976. దాంట్లో ట్రైన్ అయినాను, దాంట్లో ఒక 3 months. అలాగే MiG-21 MF అని ఉంది రష్యన్ విమానం, దాంట్లో ఒక 3 months చేశాను. నెక్స్ట్ అలాగే MiG-23 BN అని ఉంది, BN అంటే బాంబర్ అండ్ నావిగేషన్ అని. నేను అస్సాంలో నుంచి వచ్చి జోధ్పూర్లో ట్రైనింగ్ చేశాను 3 months. తర్వాత జోధ్పూర్లోనే ఉన్నాను 6 years. సో టోటల్ అట్లా 3 విమానాలలో 3 నెలలు అట్లా 9 నెలలు ట్రైనింగ్ చేశాను అదనంగా. అంటే ఆ విమానంలో టెక్నికల్గా ఏ ఒక్కటి ఇబ్బంది అయినా మీ మీదే ఫోర్స్ పడుతుంది కదా? అవును, కరెక్ట్. అంటే అక్కడ ఏమైందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఉన్నా కూడా మెయిన్ ఫైటర్ ప్లేన్స్ ఉంటాయి. వాటిల్లో డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి. సపోజ్ ట్రేడ్స్ వరుసగా చెప్పాలంటే మాది వెపన్ ఫిట్టర్ ట్రేడ్, అలాగే ఎయిర్ ఫ్రేమ్ ట్రేడ్ ఉంటుంది. వెపన్స్ ఏవి ఎక్కడ యూజ్ చేయాలా, వాటిల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటి మెషినరీ వాడేటప్పుడు. సపోజ్ గాషా 23L గన్ ఉంది. గాషా 23L గన్ 2 బ్యారల్స్ ఉంటాయి. ఒక నిమిషానికి 3000 నుంచి 3400 రౌండ్లు వెళ్ళిపోతాయి.
దాంట్లో బ్యారెల్లో ఉండేది 200 ఆయనకి నిమిషానికి 3000 to 3400 రౌండ్ వెళ్ళిపోతాయి. అంటే అంత సెకండ్స్లోనే 2 అటు ఇటు డబుల్ బ్యారెల్ గన్. టెక్నికల్గా అవన్నీ సెట్ చేసి ఒక్కటి మిషన్లో ఒక బటన్ నొక్కేటప్పుడు అన్ని బటన్ అన్ని ఎలక్ట్రానిక్. అన్ని ఎలక్ట్రానిక్. ఎవరు రెస్పాన్సిబుల్? దాంట్లో 7 మంది ట్రేడ్స్ ఉంటారు. ఇంజన్ గురించి, ఎయిర్ ఫ్రేమ్ గురించి, వెపన్ గురించి, సిగ్నల్స్ వైర్లెస్ గురించి, సేఫ్టీ ఎక్విప్మెంట్ వర్కర్, పారాచూట్ల గురించి. పారాషూట్లు కూడా అవి ఒకవేళ పేలే ముందు వచ్చినప్పుడు దూకేయడానికి పారాషూట్లు అన్నీ అమర్చాలి. మాకు వెపన్ ఫిటర్ అంటే దాంట్లో ఎజెక్షన్ సీట్ ఉంటుంది. ఇవన్నీ మ్యాక్ 2 స్పీడ్లో ఉండేవి అనమాట. అంటే 2000 నుంచి 2200 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తాయి ఈ విమానాలన్నీ. ఆ వెళ్ళేటప్పుడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనుకో విమానంలో, మనము గవర్నమెంట్ ప్రకారము పైలట్ ఈజ్ మోర్ కాస్ట్లియర్ దాన్ ఎయిర్క్రాఫ్ట్ అని. అంటే విమానము ఏదన్నా వస్తే వదిలేయచ్చు, కానీ పైలట్ ప్రాణం మనకు చాలా విలువైందని. ఎందుకంటే ఎన్నో 100 గంటలు చేసిన ఎక్స్పీరియన్స్. అందుకని ప్రాబ్లం వచ్చి ఏటీసీ అని ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ప్రాబ్లం ఇలా వచ్చింది ఇలా నేను చెప్పిన తర్వాత వాళ్ళు నిరంతరం ఉంటారు కదా, అన్నీ ఏదైనా ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ. ఎక్స్పర్ట్ చెప్తారు ఈయన చేసిన తర్వాత కాదంటే ఎజెక్ట్ అవ్వమంటారు. ఎజెక్ట్ అవ్వమంటే దూకేయటం కాదు, దూకేయటం. దాంట్లో ఎజెక్షన్ సీట్ అని ఒకటి ఉంటుంది. మామూలు సీట్లోనే పొజిషన్ ఎజెక్షన్ సీట్ ఉంటుంది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్నిటికి హ్యాండిల్స్ ఉన్నాయి, కొన్నిటికి ఒక బటన్ నొక్కితే కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా నీ కాళ్ళను దూరంగా ఉన్న కాళ్ళను సీటుకు దగ్గరకు లాగుతాయి. మళ్ళీ తర్వాత హెడ్ రెస్ట్ను కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంటారు దాన్ని లాగేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి అదే పారాచూట్ ఓపెన్ అవుతుంది, సీటు సపరేట్ అయిపోతుంది. కిందికి వచ్చిన తర్వాత ఒక హైట్ వచ్చిన తర్వాత పారాచూట్ ఓపెన్ అవుతుంది, దిగిపోతారు. అలాగే ఎక్కడన్నా సముద్రంలో అట్లా ఉందనుకో, సర్వైవల్ కిట్ ఒకటి ఉంటుంది. సర్వైవల్ కిట్ కింద ప్యాక్ ఉంటుంది. అంటే ఒక 4-5 రోజులు భోజనం లేకపోయినా దాంట్లో అన్నీ కూడా పెడతాయన్నమాట. దీనికి అందుకని ఒక టేడ్ కూడా పెట్టారు, ఈ సర్వైవల్ కిట్, పారాచూట్స్, వీటి గురించి అన్నిటికని. అంటే ఈ విమానంలో చేసే పైలట్కి గుండె ధైర్యం ఉండాలి, ఈతొచ్చి ఉండాలి, గాల్లో దిగుతున్నా సరే ప్రాణం ఆకుండా కూడా ఈత రాకపోయినా పర్వాలేదు. ఏంటంటే దాంట్లో డింగి కూడా ఉంటాయి. ఒకసారి సర్వైవల్ కిట్ అంటేనే ప్రాణాన్ని బ్రతికించేదానికి ఉపయోగపడేటట్టు సాధనము అని దాని పేరు. సర్వైవల్ అంటే బతికేందుకు అని, కిట్ అంటే కావాల్సిన అని చెప్పేసి. సముద్రంలో పడినారనుకో ఆటోమేటిక్గా ఇవన్నీ పడిన తర్వాత ఒక డింగి బోట్ లాగా ఉంటుంది. అది ఆటోమేటిక్గా దాంట్లో ఉండేటట్టు ఒక కార్ట్రిడ్జ్ ఫైర్ అవుతే గ్యాస్ ఫిలప్ అయిపోయి బోట్లో ఉండి పెట్టేట్టు ఉంటుంది. అంత లోపల పారాచూట్లో డిఫరెంట్ కలర్స్ పెడతారు. పారాచూట్ పరిచేస్తే సర్వైవల్ వాళ్ళు మళ్ళీ ఎక్కడున్నా కూడా కనుక్కొని అతన్ని ట్రేస్ చేస్తుందానికి ఈజీగా ఉంటుంది. అంటే పైలట్ ఇక్కడ ప్రాణాలతో ఉండడం ముఖ్యం. అవును, పైలట్తో ప్రాణం ఎంత ఎన్ని వస్తువులు ఏమైనా చేయొచ్చు, అలాంటి పైలట్ మాత్రం దొరకరు. పైలట్ ప్రాణం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏమి ఉండదు అనమాట. అన్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్గా ఎవరి కాన్సెంట్ లేకుండా టైం లేదనుకో, అదంటే ఒక్కోసారి రన్వే మీద వస్తూ దిగేటప్పుడు బర్డ్ హిట్ అయింది. ఇవన్నీ చాలా స్పీడ్ బిగ్ విమానాలు, ఇవన్నీ సెకండ్స్లో జరిగిపోతాయి. అంతే, దిగేటప్పుడు బర్డ్ హిట్ అయింది. బర్డ్ హిట్ అయిపోతే ఒక్కసారి దీని స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న పక్షి అయినా కూడా దాన్ని ఇంత చినిగిపోతుంది అనమాట. అంటే దాన్ని అల్యూమినియము సాఫ్ట్ స్కిన్ ఉంటుంది విమానాలలో, ఇనుముతో కాదు ఉండేది. చిరిగిపోతే కనుక ఎయిర్ బ్యాలెన్స్ పోతుంది. దాని అంతా ఇవన్నీ యాక్సిలరేషను, స్ట్రీమ్ లైన్ పొజిషన్ దాన్ని బట్టే కదా. ఒక్కచోట నీకు స్మూత్గా ఉండవలసినటువంటి రెక్క ఇచ్చుకొని ఉంటే కనుక బ్యాలెన్స్ అంతా టాప్లో అయిపోతుంది, మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పోతాయి. అప్పుడు వెంటనే ఏం చేస్తారు, కాంటాక్ట్ చేసడానికి ఏమి టైం లేదు, వెంటనే ఎక్కేస్తారు. మేము చూస్తూనే మా రన్వే మీదనే ఇవి ఎజెక్ట్ అయిపోయి విమానం పడిపోవటం, పైలట్ దిగటం అంటే జరిగింది, చూసాం మేము కల్లారా. సెకండ్లో జరిగిపోవాలి. అంతే ఫ్యూ సెకండ్స్ టైం ఉంటుంది. సెకండ్ కూడా ఆగడానికి లేదు. టైం ఉంటే అప్పుడు ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది. దాంట్లో మాట్లాడతారు, నిరంతరం వైర్లెస్ మాట్లాడతారు కదా, సార్ ఇట్లా ఈ ప్రాబ్లం ఉందని చెప్తే ఏటీసీలో ఒక ఎక్స్పీరియన్స్డ్ టెక్ పైలట్స్ అని ఉంటారు. పైలట్ చేసేసి టెక్నికల్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, దాని టెక్నాలజీ అని తెలిసిన వాళ్ళు. ఇవి ఆపరేట్ చేసావా. అందులో విమానము వీటిల్లో ఫైటర్ ప్లేన్స్లో 3 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి న్యూమాటిక్, ఒకటి హైడ్రాలిక్, ఒకటి మాన్యువల్. అంటే గాలితో సిలిండర్లో పెట్టితే ఒకటి ఆపరేషన్ ఉంటుంది, హైడ్రాలిక్ ఆయిల్తో పెట్టితే ఇంకొకటి ఉంటుంది. ఏది లేకపోతే మాన్యువల్ చేసేది కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వేరే పక్కన పార్క్ చేసుకొని పంచర్ వేసుకుందాం అనే దానికి అవకాశం లేదు కదా, గాలిలో ఉంటారు కాబట్టి. అన్ని సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళన్నీ డైరెక్ట్ చేసే వాళ్ళు కూడా అనుభవమైన ఉంటారు. సార్, మీరు టెక్నికల్గా వర్క్ చేసినప్పుడు ఎప్పుడైనా టఫ్ టైంలో మీ వర్క్ ఫెయిల్ అయ్యి మీరు ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? నాకు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు అలర్ట్గా ఉన్నారు? ఎప్పుడు అలర్ట్గా ఉన్నాం, మంచిగా ఉన్నాం. మా ట్రేడ్లో ఒక డేంజర్ కూడా ఉంది. ఈ ఎజెక్షన్ సీట్ అని చెప్పాం కదా,
దీంట్లో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి లోపల కిందంతా, కార్డైట్, ఎన్ని వరుసగా ఎక్స్ప్లోజివ్, మన వీళ్ళు నక్సలైట్ కదా పేలుస్తారు చూడు, ఎన్ని జిలిటిన్ 6 అని, ఆ జిలిటిన్ 6 కూడా ఉన్నాయి దాంట్లో. మళ్ళీ కార్ట్రిడ్జెస్ ఉన్నాయి. ఒకేసారి వేగంగా ఫైర్ అయిపోతే కనుక బ్యాక్ బోన్స్ ఇవన్నీ కుదుపుకి లోనైపోయి డేంజర్, ప్రాణాపాయం అవుతుంది. అందుకని ఇనీషియల్గా ఫైర్ అయినప్పుడు స్లోగా మొదలయ్యి ఆ స్పీడ్ పట్టుకోవాలి. అంటే కొద్దిగా మొదలై మనం కదా రైలు ఆఫ్టర్ ఆల్ చిన్నగా వెళ్తే ఒకసారి తిన్న కుదుపుకు లోనవుతాం. అది ఇంత వేగంగా వెళ్ళే విమానంలో నుంచి ఏమైనా ఆపింది కాదు కదా, వేగంగా వెళ్ళే దాంట్లో వెళ్ళిపోవాలి. అంటే మొట్టమొదటి స్లోగా ఇనిషియేషన్ అయిపోయి వెళ్తూ వెళ్తూ పైకి వెళ్ళిపోయి, అంటే 3-4 టెలిస్కోపిక్ సిలిండర్స్ ఉంటాయి మన బ్రేక్లు వీటిల్లో వెహికల్స్లో ఉన్నట్టు. ఒక సిలిండర్ ఇంతవరకు వెళ్తుంది, దాని నుంచి ఇంకోటి ఎక్స్టెండ్ అవుతుంది, దాన్ని అంటే విమానంతో పాటు వెళ్తాడు కొద్ది దూరం, వెళ్ళిపోయి సపరేట్ అయిపోతాడు. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు? నేను పనిచేసిన స్టేషన్లో ఫైటర్ ట్రైనింగ్ వింగ్ హక్కింపేట ఉంది, అక్కడ చేశాను. నెక్స్ట్ చండీగఢ్లో చేశాను 7 స్క్వాడ్రన్. అలాగే 220 స్క్వాడ్రన్ జోధ్పూర్ చేశాను. చండీగఢ్, జోధ్పూరు, చబు అస్సాంలో MiG-20 రాష్ట్రాలే మరి అంతే, ఇది త్రూట్ కదా. నేను మద్రాసులో ట్రైనింగ్ అయ్యా 1972 అక్టోబర్ నుంచి 1973 వరకు. 74లో అప్పటికి పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది. అది ఒక పెద్ద విచిత్రమైందిలే. మా ఏరియాలో చైల్డ్ మ్యారేజ్ ఉండి నేను ఇంటర్ పరీక్షలు రాసే ముందుగానే మాకు పెళ్ళి అయిపోయి పరీక్షలు రాశా. 1972 మార్చ్ 12 నా డేట్ ఆఫ్ బర్త్, ఇది మ్యారేజ్ డేట్. అప్పుడు తను కూడా చిన్నపిల్ల, మెచ్యూరిటీ కాలేదులే. తర్వాత ఫ్యామిలీ లైఫ్ 1976లో మొదలుపెట్టాం. ఓకే. సో అది నేను వెళ్ళిపోయాను, ఎయిర్ ఫోర్స్ వెళ్ళిపోయా, తను ఇక్కడే ఉండిపోయింది. మరి బాధే లేదా? ఫ్యామిలీ అక్కడ ఉంది, భార్య, ఎందుకంటే ఏ వయసులో ముచ్చట ఆ వయసులో ఉండాలంటారు కదా. లేదు, మేము చైల్డే కదా అప్పుడు, శివ తను చైల్డే కదా, తను అప్పుడు చైల్డే కదా, తను షీఈ్ నాట్ ఇమెచ్యూర్డ్. మేము వచ్చేటప్పుడు మళ్ళీ మ్యారీడ్ లైఫ్ మాకు ఉండిందిగా. నేను 1976 నుంచి నేను ఫ్యామిలీ పెట్టా, 76లో ఫ్యామిలీ పెట్టా. అంటే ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి సెకండ్లో ఫోన్ 1 మినిట్లో వెళ్ళిపోవడం ఏ రకంగా, కానీ అప్పట్లో ఉండే కదా. అప్పుడు భార్య నుంచి మీకు లెటర్ వచ్చినా, మీ నుంచి వెళ్ళినా మీకు ఎలా ఉండేది? గుర్తుకొని వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు నా భార్య ఏం చేస్తుంది, బిడ్డలు ఏం చేస్తున్నారు, ఇలా కూడా ఉంటాయి కదా. అలాంటి ప్రెషర్ ఎక్కడైనా ఎదురైనాయా మీకు? నాకు ఎదురు కాలేదు. కారణం ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీ పెట్టుకునే దానికి సౌకర్యవంతమైనటువంటి ఫోర్సు. అందుకని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయి పిల్లలు అందు పెట్టుకునే దానికి సదుపాయం ఉండింది. అట్లా ఏమి ఇబ్బంది లేదు. నేను హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టా, ఆ తర్వాత అస్సాంలో చబువాలో పెట్టా, జోధ్పూర్లో పెట్టాను ఫ్యామిలీ. ఏమో ఎక్కడ అట్టేం లేదు. పిల్లలు జోధ్పూర్లో 4th and 5th చదువుకునేటప్పుడు వచ్చాము 1987, డైరెక్ట్ వచ్చి గుంటూరు. బాధ్యతగా పిల్లలకి భార్య కావాల్సిన చేస్తూ మీ వర్క్ విషయంలో కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ మళ్ళీ నా చదువు కూడా కంటిన్యూ చేశా. నేను ఈ 15 yearsలో నేను ఇంటర్మీడియట్గా వెళ్ళిన మనిషిని డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి ఇస్తే నేను BA చేశా, LLB చేశా. LLB జోధ్పూర్ యూనివర్సిటీలో, రాజస్థాన్ యూనివర్సిటీలో BA చేశా. జోధ్పూర్ యూనివర్సిటీలో నేను జోధ్పూర్లో పనిచేస్తున్నా కదా, ఈవినింగ్ కాలేజెస్కి డైలీ వెళ్తూ లా పూర్తి చేశా. ఎందుకు ఇన్ని చెయ్యాలని? ఇదేంటి మీ ఆదర్శ? అంటే సంకల్పం అంటూ ఒకటి ఉంటుంది అంటారు కదా. భార్య బిడ్డలను చూసుకుంటూ, ఉద్యోగం చూసుకుంటూ, చదువును చూసుకుంటూ, మళ్ళీ రాష్ట్రాలు ట్రావెలింగ్ చేస్తూ ఎందుకు అవన్నీ చదువుకోవాలంటే ఎవరొక్కరు వెనక స్ఫూర్తి చెప్పడానికి ఉండడమా, లేదా మీ ఆలోచన ఇలా నేను ఎదగాలనే ఆలోచన? సత్సంకల్పం. నాకు స్వతహాగా కొద్దిగా నేను ఇంటెలిజెంట్, నన్ను బాగా ప్రశాంతంగా ఇంటెలిజెంట్, నన్ను అర్ధాంతరంగా పెళ్లి చేశారు నాకు ఇష్టం లేకుండా. నా చదువు ఆగిపోయింది. సో చదువు ఆగిపోయేటటువంటి దాన్ని, నాకున్న ఇంటెలిజెన్స్ని, నెక్స్ట్ దానివల్ల ఉద్యోగం వచ్చింది, అదంతా వాడుకుంటూ భవిష్యత్తులో కనుక ప్రోగ్రెస్ చేయాలంటే ఇదే కదా, ఎప్పుడు దేశాలు పట్టుకొని తిరగడం అయిపోద్దిగా మనం ఎయిర్ ఫోర్స్లో ఉంటే 55 years వరకు. అందుకని 15 years ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత బయటికి రావాలా, సివిల్లో ఉద్యోగం చేయాలన్నాను అనే సంకల్పం అనుకుంటే డిగ్రీ కావాలా. అందులో మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎయిర్ ఫోర్స్లో. సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్. నారాయణ టైం అయింది కదా, 15 years అవుతుంది కదా, ఏం చేస్తున్నావు అది అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ ఉంది. నేను లా చేస్తున్నాను సార్, వెరీ గుడ్ అన్నారు. లా చేసి పూర్తిగా వచ్చి అడ్వకేట్. మీరు ఎదగడానికి ముందుకెళ్ళడానికి మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు? మీకు సపోర్టే ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చారు. మనం చేసి పని చేసేది కూడా అట్నే చేస్తుంటాం. అక్కడ వర్క్ చేసేటప్పుడు దాని కన్వీనియంట్గానే ఉంటుండేది. మీ సంకల్పానికి సపోర్ట్ అయితే తోడైంది. ఇప్పుడు అక్కడ 15 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో చేసిన తర్వాత మీ తరువాతి పయనం ఎటువైపు సాగింది?
నా తర్వాత వెంటనే వచ్చి లాయర్గా జాయిన్ అయ్యాను గుంటూరులో 1987. ఎక్కడ పెట్టారు మీ లాయర్ సంబంధించి ప్రాక్టీస్? గుంటూరులోనే. అక్కడ నేను అరుండలపేట 18th లైన్లో ఉన్నాను, ఇంట్లో రెంట్కి తీసుకొని. మా పిల్లలు సెంట్రల్ స్కూల్లో 4th 5th స్టడీస్ మొదలుపెట్టారు అప్పుడు 1987లో. 4th 5th వచ్చి వాళ్ళ చదువు వాళ్ళది, నేను లాయర్ చూసా. ఒక 3 సంవత్సరాలు చూసా. నేను డిఫెన్సు, ఈ లాయర్గా చెప్పాలంటే ఏవో కొన్ని రకరకాలైన జిమ్మిక్స్ చేయాల్సి వచ్చినాయి. అది నాకు కాదు అని అర్థమైన తర్వాత ఇంకా 3 years అయిపోతే మెజిస్ట్రేట్ కూడా ఎలిజిబిలిటీ ఉండేది. అందుకని 3 years అయిపోయిన తర్వాత చూసా, ఇంకా వరుసగా వచ్చేసినాయి. జైలు సూపరింటెండెంట్ వచ్చింది, నిన్ననే రీయూనియన్ అని అది అక్కడ పెట్టాం చివరిన. నిన్న 23rd సెలబ్రేట్ చేసాం ఆఫ్టర్ 35 years. జైలు సూపరింటెండెంట్గా 6 డిప్యూటీ జైలర్ అంటారు చూడు. జైలు సూపరింటెండెంట్ ఒక మామూలు జైళ్ళకు సబ్ జైలు సూపరింటెండెంట్ కింద లెక్క. ఏ జైలుకి చేశారండి మీరు? నేనేం జైలుకి చేయలేదు, ట్రైనింగ్లో నుంచి మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చే కదా. ట్రైనింగ్కి వెళ్ళారు అంతే? ట్రైనింగ్కి వెళ్ళాను అంతే. 1990లో ట్రైనింగ్. వాళ్ళే పిలిచారు? వాళ్ళే, మేము సెలెక్ట్ అయ్యాం కదా. సెలెక్ట్ అయ్యాం. సెలక్షన్కి ఏ టైంలో వెళ్ళారు? ఎప్పుడంటే 1990లో సెలెక్ట్ అయిపోయి ముందు హైదరాబాద్లో ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఒక 1 month. దాన్ని సీకా అంటారు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్. సీకా అంటే ఆ నుంచి తమిళనాడులో వెల్లూరులో ఉంది. వెల్లూరులో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్. ఆ రీకాలో మాకు ట్రైనింగ్ జరుగుతున్నది. జరిగేటప్పుడు నేను ఎప్పుడైనా ఇక్కడ చూశాను, ప్రాక్టీస్ చూసిన తర్వాత నా ఫిజిక్ కూడా బాగానే ఉండే, మంచి హైటు, మళ్ళీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు ఎస్ఐ వచ్చేసినా అప్పుడు అనుకో దానికి అప్పటి నుంచి 1987 ఒక పక్క లాయర్గా చేస్తూనే కాంపిటీషన్ సక్సెస్ కాలేజీలో ఇప్పుడు ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఉన్నారు కదా, ఆయన మాకు టీచింగ్ చేసేవారు. 1987లో ఆయన ఇది సోషల్ స్టడీస్, మళ్ళీ తర్వాత వరల్డ్ పాలిటిక్స్ ఇవన్నీ చెప్పేవారు. అప్పుడు నేను 2/11 బ్రాడీపేటలో కాంపిటీషన్ సక్సెస్ కాలేజీలో నేను కోచింగ్ తీసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 7కే వచ్చేసి మళ్ళీ కోర్టు పనులు చూసుకునేది, ఇట్లా ఈ కాంపిటీషన్ చూసాము. సో అనుకున్నట్టుగా ఈ 3 years ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వెంటనే అపియర్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్లోనే దానికి డిప్యూటీ జైల్లో సెలెక్ట్ అయ్యా. అక్కడి నుంచి 6 months అయినా మళ్ళీ ఇది వచ్చేసింది, దీనికి సెలెక్ట్ అయ్యా. అక్కడి నుంచి ఇంకొక దానికి రాసి సెంట్రల్ ఎక్సైజ్ దానికి కూడా అయిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్తే ఒకే పోస్ట్ ఉన్నది. సరే అది నేను ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ అంటే అది మంచిది కదా అని చెప్పి వచ్చేసాను. తర్వాత దుగ్గిరాల ఎస్ఐగా చేస్తుండి మళ్ళీ నేను ఈ ఎస్ఐతో కూడా తృప్తిపడలే. మాలకొండ డీజీపీ గారు, ఎస్పీ గారు, నారాయణ ఇప్పుడు ఆల్రెడీ 2 ఉద్యోగాలు అయిపోయినాయి కదా, ఇది కూడా మళ్ళీ ఏంటి అంటే, లేదు సార్ నేను ట్రైనింగ్లో నేను రిటర్న్లో సిఐ అవ్వాలనుకున్నారు. డైరెక్ట్ గ్రూప్ 1 అంటే డైరెక్ట్ డిఎస్పీ డిప్యూటీ కలెక్టర్. డిఎస్పీకి ఎగ్జామినేషన్ రాసేదానికి అప్పుడు నేను సెలవు తీసుకొని సెలవు ఇచ్చారు ఒక 2 months. అప్పుడు వెళ్ళాను, ఇంకా రాలేదు. ఇంకా నేను దుగ్గిరాల వేసాను, మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యా, కంటిన్యూ చేశాను. అది అంటే నాకు ఆ జీల్ అండ్ ఎంతూజియాజం ఉంది అనమాట. జీవితంలో అభివృద్ధి పదంలో నడవాలి, మంచి ఉద్యోగము సాధించాలి, సమాజానికి కూడా దాంట్లో మన తృప్తికరమైన సేవ చేయాలంటే ఉండింది. ఇప్పుడు ఎస్ఐ నుంచి ఇంకేం పోస్ట్కి వెళ్ళారు? నెక్స్ట్ ఎస్ఐ నుంచి సిఐగా వెళ్ళాను. సిఐ ఎక్కడ చేశారు? సిఐగా నేను నర్సాపేట టౌన్ సిఐగా చేశా, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చేశా, నెక్స్ట్ సిఐడిలో చేశా. సిఐడి కూడా చేశారు? సిఐడి. టఫ్ అంటే ఏం చేయలేదులే, అంటే ఇంకా మాకు ప్రమోషన్స్ బాగా లేట్ అయింది అప్పటికే. నేను తర్వాత రిటైర్ అయిన తర్వాత నాకు డిఎస్పీ ఇచ్చేశారు. అది అంటే ఇది బ్యాక్ డేట్ ఇచ్చి, నేను నర్సాపేట సిఐ చేసినప్పుడు ముందు డేటే ఇచ్చారు. అది మన గుంటూరు జిల్లాలో ఏదైనా పోస్ట్ చేశారా? గుంటూరు జిల్లాలో 4 పోలీస్ స్టేషన్లు చేశా. ఏమేమి చేశారు? ఎక్కడ? 93, 94 గుంటూరు తాలూకా చేశా. తాలూకాలో? గుంటూరు తాలూకా ఇప్పుడు నల్లపాడు అంటున్నారులే, గుంటూరు తాలూకా ఉన్నది, ఇక్కడ సబ్ జైలు పక్కన ఉండేది. అవును, ఓకే. నెక్స్ట్ 92లో ఈపూర్ చేశా. తర్వాత 1999లో బాపట్ల టౌన్ చేశా ఎస్ఐగా. ఇప్పుడు చేసే సిఐ ఉద్యోగం ఇప్పుడు ఎస్ఐలు చేస్తుండేవాళ్ళు, ఎస్హెచ్ఓ అంటారు. ఒక స్టేషన్కి ఇన్ఛార్జ్ ఎవరంటే ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్. అప్పుడు ఎస్ఐలుగా మేమున్నప్పుడల్లా ఎస్ఐలే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టేషన్ అనేది సిఐలు ఎస్హెచ్ఓగా చేసినారు. అంటే మేము ఇప్పుడు సిఐ అనుభవించేటటువంటి అధికారాలు మేము ఎస్ఐకి అనుభవించాం. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. అంటే ఇప్పుడు హైయర్ ర్యాంక్ ఎస్హెచ్ఓ సిఐ ఇప్పుడు. అది అందులో నుంచి డిఎస్పీగా ఎప్పుడు అయ్యారు? డిఎస్పీగా 2009 నుంచి బ్యాక్ డేట్ ఇచ్చారు. నేను 2012లో రిటైర్ అయిన తర్వాత ఇచ్చారు
బ్యాక్ డేట్తో. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఏదో పెండింగ్ ఉన్నది, అది దాన్ని అనుసరించి ఇచ్చేశారు అందరికీ. ఓకే. ఎన్నాళ్ళు అంటే అందులో పదవిలో ఉన్నారు డిఎస్పీ? నేను పదవిలో లేను, రిటైర్ అయిన తర్వాత ఇచ్చారు కాబట్టి బ్యాక్ డేట్ ఇచ్చారు నాకు. నేను రిటైర్ కాకముందు 3 సంవత్సరాల 3 నెలల ముందు ఇచ్చారు. 2009 నుంచే నాకు ఇచ్చారు. 2009 మార్చి 31 నుంచి నాకు డిఎస్పీకి ఇచ్చారు. కానీ దాని పెన్షన్ బెనిఫిట్స్ వచ్చినాయి. అది మీకు ఎయిర్ ఫోర్స్ దగ్గర అక్కడ కంఫర్ట్ అనిపించిందా, లేకపోతే ఇక్కడ ఎస్ఐగా లాయర్గా ఈ పోస్టులు అంటే ఏది మీరు తృప్తిగా హ్యాపీగా ఉన్న పోస్ట్ ఏంటి? ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం హ్యాపీగా ఉన్నది. అంటే నేను మిమ్మల్ని అడగచ్చో లేదు, ఇప్పుడు సిఏలు ఎస్ఐలు అనగానే తీసుకుంటున్నారని నేను అనట్లా, కానీ అనుకున్న బయట ఉన్న రూమర్గా అంటున్నా, అబ్బా ఇంత ఇచ్చేస్తే కేసు అంతా మార్పులు చేస్తారు, వీళ్ళు ఇలా సైడ్ నుంచి అమౌంట్లు సంపాదించుకుంటారు, ఎస్ఐలు సిఐలు మార్ఫీ చేయొచ్చు కేసులు, ఇవన్నీ అప్పుడు నడిచాయా, ఉంటాయా? అవి ఇప్పుడు ఉన్న అక్కడ ఒకటి ఏంటంటే ఎవరి పరిజ్ఞానం కొంది ఆ పరిధి దాటుతుంటారు. ఇప్పుడు మీరు ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి కదా. సో ఎవరి పరిజ్ఞానం కొంది వాళ్ళ ఎస్టిమేషన్ ఉంటుంది, ఒక స్టైల్ ఆఫ్ లైఫ్, వాడి జీవితంలో ఏం కావాలనుకున్నది. అందరూ అందుకని దీనికి పద్యాలు కూడా చెప్పాలంటే మధ్యన వస్తాయి, అందు వద్దు మనం డీవియేట్ అవుతాము. వాళ్ళకి ఏముంటుంది, నేను సంపాదించాలని ఆ పేరు ఇటు పోయిన వాళ్ళను కరప్షన్కి వెళ్ళిపోతారు, టూ మచ్ వెళ్ళిపోతారు. ఓన్లీ సంపాదించడం లేదు, రీజనబుల్గా ఉండాలా, అవసరమైన వాళ్ళకు చూసుకొని అంత ఆచితూచి వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉండే వాళ్ళు ఉంటారు. అందుకని ఆచితూచి భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ గ్రేవ్ నేరాలు చేయలేరు. కారణం ఏంటంటే భవిష్యత్తులో తర్వాత ఏదైనా లీగల్ కాన్సిక్వెన్స్ తెలుసు కదా, లా అందరికీ చెప్తున్నారుగా. మధ్యలో కొంతమంది కూడా అలా తీసేశారు కూడా, ఏకంగా సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేస్తారు. కొన్నిసార్లు సస్పెన్షన్లు వేరే విధంగా వస్తాయి, రాజకీయంగా వస్తాయి, మీకు తెలియంది ఏం కాదు. సో ఎప్పటికైనా కూడా ఇవి ఇబ్బందులు వస్తాయి, ఇంత అన్యాయం చేస్తే ఇన్ని రుజువులు ఉన్నప్పుడు చేయకూడదు అని ఉంటే చేయకూడదు. ఒకవేళ అవసరమైతే పోస్టింగ్ పోతే పోనీ, కానీ చేయకూడదు. కానీ ఏదైనా కొంచెం అటు ఇటుగా ఫోన్లో కొంచెం మారుతాడు అనే విధంగా అయితే చేయొచ్చు. అంటే అది హ్యూమన్ యాంగిల్ ఉన్నది, అది ఎక్కడ. కానీ ఎనీవే చట్టపరంగా మీరు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి వరకు మీరు చేయొచ్చు, అది హ్యూమన్ యాంగిల్లో. అది కూడా అంటే మర్డర్ చేసి వచ్చాడు ఏడుస్తున్నా లేని వదిలిపెట్టేదానికి ఏం లేదు. అట్లా అంటే ఇక్కడనే ఒక్కొక్కళ్ళ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను రిటైర్ అయినా నేను సర్వీస్లో ఉన్నప్పటి నుంచి 3 సంవత్సరాలు, నేను సిఐగా 3 సంవత్సరాల ముందే నాకు ప్రమోషన్ ఇచ్చేసినారు. కానీ ఇప్పటికీ మా బ్యాచ్లో కొంతమందికి, నేను ఇప్పుడు రిటైర్ అయిపోయి 13 సంవత్సరాలు అయిపోయింది, 2012, ఇప్పటికీ కొంతమందికి ప్రమోషన్ రాకుండా ఉన్నారు. కారణం వేరే రీజన్స్, రికార్డు ఇంకా కొంతమందికి తర్వాత వచ్చేసినాయి. సో అంటే మన రికార్డు స్పాయిల్ కాకుండా ఉండేటటువంటి దాన్ని చూసుకోవాలి. మీకు ఇప్పుడు కొన్ని కేసులు గతంలో కానీ అని వచ్చేవి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ అంటే ఆవేశంలో ఎమోషనల్లో కొట్టేయడము, తన్నడము, రకరకాల నేరాలు చేస్తుంటారు. కానీ అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే బాగా చదువుకున్న పిల్లోడు, చదువుకున్న అమ్మాయి అలాంటి వాళ్ళు కాదు. కానీ క్షణిక ఆవేశంలో చేసిన కొన్ని తప్పులకి మరి వాళ్ళకి మళ్ళీ జైలుకి వేసి అక్కడ కొత్త పరిచయాలు అయ్యి దీనికన్నా కంటే సర్దుబాటు చేసే విధంగా చెప్పడాలు ఇలాంటివి ఉంటాయా కేసు పెట్టకుండా? అవి చట్టపరంగా ఉన్న వాటిని ఎవరేం చేయలేరు. అది ఏదైనా కోర్టు మొత్తం, యు ఆర్ నాట్ జడ్జి, పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఏ జడ్జి. పోలీస్ ఆఫీసర్ తన పరిధి మామూలుగా లీగల్గా గుర్తింపదగింది ఏంటంటే, ఏదైనా నేరం జరిగితే సాక్ష్యాలు సేకరించి దర్యాప్తు పూర్తి చేసి నిర్ణయాన్ని కోర్టుకు వదిలిపేయాలి, కోర్టే చేయాలి. సొంతకంటే నీ నిర్ణయం నువ్వు చేస్తావు, నీ ఒపీనియన్ చెప్పగలుగుతావు, కానీ నువ్వు శిక్షించేదానికి లేదు కదా. జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. కానీ అంటే సొంత నిర్ణయాలు తీసుకుని తర్వాత దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకు దానికి అన్ని ఆవేశంలో చేసి అది యాక్టింగ్ ఎట్ హేస్ట్, వర్రింగ్ ఎట్ లీజర్ అనే ప్రవర్బ్ ఉంది చూడు. తొందరపడి చేయటము, తర్వాత తలకాయ పట్టుకొని ఇరుకపోయి తలకాయ ఏడటం, అట్లా ఉంటుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరి మీదన్నా కోపంతో అనుకోకుండా ఒక చిన్న దాంట్లో దొరికారా, లేకపోతే వేరే వాళ్ళని అంటే వాళ్ళని పక్క తప్పించడానికి వీళ్ళని డైవర్ట్ చేస్తే అందులో పెడతారు, పెట్టి కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు అతను అంటాడు నేను కాదు ఇలా ఇరికించారని చెప్తే కోర్టు మరి ఇతనికి శిక్ష విధిస్తుందా, లేకపోతే ఆ కేసుని తారుమారు చేసిన సిఏ కానీ ఎస్ఐ కానీ అధికారుల మీద శిక్ష వేస్తుందా? అధికారుల మీద వెంటనే ఏం శిక్ష ఇవ్వదు, దానికి కోర్టు సంతృప్తి చెందాలి.
ఒకవేళ అధికారి ఉన్నంటే అటువంటి ఎన్ని సాక్ష్యాధారాలతో కనుక అతన్ని రుజువు చేయగలిగితే అప్పుడు వీళ్ళని శిక్షించేదానికి ఉంటుంది. ఏంటి హైయర్ ఆఫీసర్ కోర్టు వరకు వెళ్ళాల్సిన పనిలే, నువ్వు వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం జరిగిందని నెక్స్ట్ హైయర్ ఆఫీసర్కి చెప్పి దానికి తగిన సాక్ష్యాధారాలు కావాలిగా. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. మీరు ఊరికే వేగ్గా మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎవరు నమ్మేది ఏం లేదు. ఊరికే బాల్డ్గా ఎన్నేను చెప్పేస్తారు. అది కాదు, సాక్ష్యాలతో కావాలి. కోర్టుకు కావాల్సిన సాక్ష్యం, శిక్షించాలంటే సాక్ష్యం కావాలి. ఊరికే నిర్ణయం తీసుకొని ఒక చర్య తీసుకున్నా అంటే ఇప్పుడు సస్పెన్షన్ అనుకో, సస్పెన్షన్ ఈజ్ నాట్ అది తీర్పు కాదు, టెంపరీగా ఇచ్చేసింది అది అంతే. డిస్మిస్ చేస్తారు చూడు, అవి తీర్పు వచ్చినట్టు ఫైనల్గా. అంటే ఇప్పుడు టెక్నాలజీ ముందుకెళ్ళింది సార్. ఈ రోజున్న వెర్షన్ సెకండ్లో మారిపోతుంది వెర్షన్. ఎందుకంటే మొబైల్స్ అందరు ఎడ్యుకేట్ అవుతున్నారా, అతి తెలివితేటలు ఎక్కువైపోయి చేస్తున్నారా కూడా అర్థం కాదు. తప్పు చేసి నేరాన్ని పక్కకి ఎలా తప్పుకోవాలో కూడా చెబుతుంది ఈ ఫోను. నిజమే చెప్పుకోవాలి. మరి ఒకప్పుడు ఎలా కేసులు ఉండేవి, ఇప్పుడు కేసులు ఎంత తలనొప్పులు అవుతున్నాయి, వీటి మధ్య తేడా ఏంటి? ఏం లేదు, అప్పటికి కూడా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు మేము ట్రైనింగ్ 91లో అయినప్పటికీ మధ్యన క్రాష్ కోర్సెస్ పోలీస్ అకాడమీని నడుస్తుండేది హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ. దాంట్లో సమాజంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు నేరాల తత్వాన్ని బట్టి వాటికి మళ్ళా కోర్సెస్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఇప్పుడు 10 years తర్వాత టెక్నాలజీ పెరిగి రకరాలు సైబర్ క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, NDPS యాక్ట్ ఇవన్నీ వస్తున్నాయంటే కోర్సెస్కి పిలిచేవాళ్ళు. అకాడమీలో మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. దానికి అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అబౌట్ ద లేటెస్ట్ క్రిమినల్స్ అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, దీన్ని అలా ఉంది. నెక్స్ట్ మనకు సంఘంలో ఉంటున్నాం కాబట్టి ఏమేమి జరుగుతుందో తెలిస్తే మనం ఆ టెక్నాలజీ కూడా అప్డేట్ కావాలి. అప్డేట్ అవుతేనే అవుతుంది. నేను గుంటూరు జిల్లాలో నర్సాపేట టౌన్ సిఐకి చేసినప్పుడు నాకు దీని మీద పట్టుందని అప్పుడు ఎస్పీ గారు రవిచంద్ర గారు గుంటూరు జిల్లా మొత్తానికి సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్గా నన్నే పెట్టారు. గుంటూరు జిల్లా మొత్తానికి నేను బాంబే వెళ్ళి సైబర్ క్రైమ్స్ను ఫారినర్స్ను వాళ్ళందరినీ బాంబేలోనే సుమారుగా ఒక 2 వారాల పైన ఉండి మొత్తాన్ని పట్టుకొని వచ్చి లోపలేసాం సైబర్ క్రైమ్స్. అప్పుడు 2011లో. అంటే నాలెడ్జ్ మనకి ఇంట్రెస్ట్, జీల్ అండ్ ఎంతూజియాజం అంటారు చూడు. ఏదైనా ఒక పని చేసేస్తే దాన్ని పరిపూర్ణత సాధించాలనేటువంటి కసితో చేసేవాళ్ళు కొందరు. ఏంటికి లేబ్బా మనకి సరిపోతుందని నరుగుతో అనే బ్యాచ్ కొందరు. సో ఐ బిలాంగ్ టు దిస్ బ్రాండ్ అనమాట. అందుకని ఇన్ని చేయగలిగాను. టెక్నాలజీ పరంగా చేసే నేరాలు ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకి తలనొప్పిగా మారిందంటారా? తలనొప్పిగా మారింది వాస్తవమే, కానీ కనుక్కునే దానికి ఈజీ కూడా టెక్నాలజీ వచ్చేసింది. వాళ్ళ తలనొప్పి. మేము గోల్డ్ మెడలిస్ట్ MSc కంప్యూటర్స్ వాళ్ళందరినీ కూడా దొంగతనాలను కూడా వాళ్ళని కూడా నేను పట్టుకొని అరెస్ట్ చేశాం. ఇక్కడనే నేను అరుణులపేట క్రైమ్ చేశాను 2009లో, అరెస్ట్ చేశాం. పెద్ద ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఇంజనీర్లను, డాక్టర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని నేరం చేశారు కాబట్టి ఉన్నాయి. డెవలప్ అయింది. అట్ ద సేమ్ టైం దానికి ప్రభుత్వము వ్యవస్థ కొత్త పద్ధతులు, వినూత పద్ధతులు అన్నీ కనుగొన్నది కూడా, వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది. అది సరే. ఇంకొకటి ఏంటంటే నేను ఓపెన్గానే అడుగుతున్నాను, నేను ఓపెన్గానే చెప్తాను కదా. అయితే ఎంతవరకు ఇప్పుడున్న ఈ 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలు ఇంకో గవర్నమెంట్ ఉంటుంది. ఈ రాజకీయం అనేది మీ మీద ఎంతవరకు ఫోర్స్ పడుతుంది? అది మీకు ఎంత తలనొప్పిగా అవుతుందా, లేకపోతే మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్లు అక్కడ ట్రాన్స్ఫర్లు అవుతూ కానీ ఇంకా తలొగ్గాల్సిందేనా? అంటే ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఉంది. ఒక్కొక్కళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, అది చెప్పే కదా, విపరీతమైన స్వార్థం ఉందనుకో, ఏది చెప్పినా చేస్తాము, ఇరుక్కున్నా ఏం పర్లేదు 5 సంవత్సరాల తర్వాత కానీ అనేటటువంటి దానివల్ల ఏదేం పెడితే అది చేస్తారు. రీజనబుల్గా ఉండి కష్టమైనప్పుడు అక్కడి నుంచి తప్పుకుంటారు చేయకపోతే. అందుకనే కదా అర్ధాంతరంగా ఇష్టం లేని వాళ్ళను వెంటనే మారుస్తుంటారు, ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నాననుకో, నా సైకాలజీ ప్రకారం నాకు ఎప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో, అధికార పార్టీ మినిస్టర్తో కొద్దిగా తేడాలు వస్తుండేవి. నేను చూశాను అది. మీకు ప్రెషర్ పడలేదు? అలా ప్రెషర్ పడింది. మేము నిజాయితీగా చేస్తే వాళ్ళు కూడా హెల్ప్లెస్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పకూడదు, ఎందుకంటే మాది IPS ఆఫీసర్స్ ఇందరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, అవి వాళ్ళు అట్లా చేశారట అని చెప్పకూడదు. అంటే ఫోర్స్ అయితే ఉంటుంది,
ఫోర్స్ ఉంటుంది ఖచ్చితంగా, ఎప్పుడు ఉంటుంది. ఎవరు స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చెప్పినట్టు చేయాలని కోరుకుంటుంటారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కొంతవరకు చెప్పగలగాలి. అంటే గత వైసీపీ గవర్నమెంట్లో ఏంటంటే పోలీస్ శాఖ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో పెట్టుకున్నారు, చెప్పినట్టు చేయాల్సి వచ్చింది అనేది బయట నడుస్తున్న మాట ఇప్పుడు ప్రస్తుతం కూడా. మరి ఇప్పుడు ఆ పోలీస్ శాఖ మీద ఈ ప్రెషర్ పడిందంటారా? ట్రాన్స్ఫర్లు కానీ అప్పుడు చేసిన వాళ్ళందరికీ పడుతుంది కదా, పడింది కదా. దానికి ఉదాహరణ కొంతమంది జైల్లో కూడా ఉన్నారు కదా. మొన్నటి వరకు మీకు తెలియదు ఏముంది, ఉంటుంది. అందుకనే మనము సేఫ్ జర్నీ, ఒక విధమైన సేఫ్ జర్నీ ఎన్నుకోవాలని నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. అంటే దానికే ఒక సామెత ఏముందంటే, డోంట్ అడ్వాన్స్ టూ మచ్ వేర్ రిట్రీట్ బికమ్స్ డిఫికల్ట్. అంటే వార్కు యుద్ధంలో దాని అర్థం ఏంటంటే, అంత ముందుకు తొందరపడి వెళ్ళకు, మళ్ళా వెనక్కి రావాలంటే కూడా కష్టపడేటటువంటి పరిస్థితి తెచ్చుకోకు అని. డోంట్ అడ్వాన్స్ సో మచ్ వేర్ రిట్రీట్ బికమ్స్ డిఫికల్ట్. యుద్ధంలో తొందరపడి ముందుకు వెళ్ళామనుకో, ఆ నుంచి వెనక్కి రావడం కష్టం, శత్రువు ఉంటారు కదా. అందుకని ఇటువంటి విషయాలలో కూడా ఆచితూచి కొంతవరకు సేఫ్ అది కదా. ఇప్పుడు అదే కదా జరిగింది. ఇప్పుడు ఆ రోజు ఉన్నదని చూసినారు, తర్వాత ఈరోజు రివర్స్ అయిపోతే వ్యవహారం అయిపోయింది కదా. అంటే ప్రతి ఒక్కరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను చేయగలుగుతానులే, నాకేం లెక్కలేదులే, అది ఇది. మరి ఇంతమంది ఫోర్స్ కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఏదో గవర్నమెంట్ మన పడుతున్నప్పుడు మీకు తప్పక చేయాలి, చేయకపోతే మీకు ప్రమాదం, చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలతో ఇంకో ప్రమాదం. మరి వీటి మీద మీకంటూ ఒక హెడ్గా సీక్రెట్గా కంప్లైంట్ అని చెప్పుకోవడానికి బాధ కానీ, మీకు తప్పక ఇలా జరుగుతుంది కానీ చెప్పుకోవడానికి ఉండదా? ఉంటుంది. మా హైయర్ ఆఫీసర్స్కి చెప్పుకొని వైద్యులు ఒకటమే, అంతే. ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు. ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటే ఎవరు, ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటే హైయర్ ఆఫీసర్స్, నెక్స్ట్ రాజకీయ నాయకులే ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు సపోర్ట్ లేకుండా ఏ పోస్టింగ్ ఉండటం లేదన్న విషయం అది క్లారిటీ ఉంది. ఇది ఓపెన్గా చెప్పవచ్చు, నేను రిటైర్డ్ ఆఫీసర్ని కదా, ఇట్ ఇస్ ట్రూ. ఇంకా రాజకీయ నేత ఎక్కడ కావాలంటే అతన్ని వేయించుకోవడం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో నాకు ఈ సిఏలు ఎస్ఐలు కంటే వాళ్ళే పెట్టుకుంటున్నారు, ఇంకా వేరే వాళ్ళు. అప్పుడు మరీ టూ మచ్ బ్యాడ్ క్యారెక్టర్ అన్నప్పుడు ఆఫీసర్లు కన్విన్స్ చేసి రకరకాలైన రుజువులు చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఇది ఎంత ఏంటికి లెబ్బా అని చెప్పి అనుకునేస్తారు. సార్, మరి మీరు ఒక వ్యక్తిని ఎవరన్నా 10 మంది కొట్టి ఏదన్నా ఎత్తుకెళ్ళిపోతే ఒక పెద్ద కేసు డెకాయిడ్గా పెడతారు కదా. మరి అదే ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే అంటే ప్రస్తుతానికి ఎమ్మెల్యే అనట్లేదు, ఒక రాజకీయ నేత చెప్పి వాడిని ఒకళ్ళని 10 మంది ఒకరిని తీసుకొచ్చి 10 మంది కొడితే మరి అది వాళ్ళ మీద కేసు అవదా? ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? కేసు టోటల్గా రిజిస్టర్ చేయకుండా ఉండరు, రిజిస్టర్ చేసి సైలెంట్గా ఉంటారు ఒత్తిడి వల్ల. అంతే, అది ఎట్లా ఉండిపోతుంది. చేయకపోతే మళ్ళీ కోర్టు నుంచి అయినా వస్తారు కదా. అంటే అక్కడ ఒత్తిడి పనిచేస్తుంది, ఒత్తిడి లేకుండా ఏముండదు. పనిచేస్తే ఎంతవరకు చట్టపరంగా ఇబ్బంది లేనప్పుడు ఎంతవరకు చేయగలుగుతాము, ఎంతవరకు చేయలేము అనేది ఒక్కొక్కళ్ళ పరిణతి, ఒక్కొక్కళ్ళ నాలెడ్జ్. ఒక సామాన్యుడు ఎమోషనల్గా చేసే పెద్ద కేసుకైతే పెడతారు, కానీ అదే ఒక సామాన్యుని 10 మంది అంటే ఒక మంచితనాన్ని పోరాడే వ్యక్తిని 10 మంది వెళ్ళి కొడితే, మరి ఒక ధైర్యంగా ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేరు? అది అంతటితో ఎందుకు ఆపేస్తారు అనేది ఒక డౌట్. అంటే అవన్నీ వల్ల రాజకీయంగా వెళ్ళిపోతారు. అదే రకరకాలైన రాజకీయ ఒత్తిడితో కొంత, ఇంకా వేరే కారణాలు కొంత ఉంటాయి. అవన్నీ మనము అంతా ఇప్పుడు చర్చించుకున్నాం, మీకు మాకు తెలిసింది చెప్పలేము. ఇంకా తప్ప అంటే ఈ సర్వ సమాజంలో తప్పదు అంటారు. అవును, అంటే అంతే. అక్కడ నేను ఒకటే, మరీ ఎక్కువ అన్యాయము చేయకుండా ఎలా ట్యాక్ట్ఫుల్గా చేయగలుగుతావు బ్యాలెన్స్గా అనేది పాయింట్. అక్కడ నువ్వు గట్టిగా హానెస్ట్గా చేసినావంటే, హానెస్ట్ని ఇప్పుడు ఎవరు కోరుకోవటంలే, హానెస్ట్గా ఉండే వాళ్ళని ఎవరు కోరుకోవటంలే. ఈవెన్ చేసేవాళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళు కావాలని అనుకుంటున్నారు. ఎస్, వాళ్ళు గిట్టకపోయిందంటే చట్టము అందు అక్కడ ఏం లేదు. చట్టము కరెక్ట్, ఎస్, జరుగుతుంది అది. ఎస్, అదే అక్కడ నేననేది ఎంతమంది అందరూ వెళ్తున్నారనే దానికి సిచ్యువేషన్ అదే అందరినీ అనేదానికి లేదు. ఇప్పుడు ఉన్నారు హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, జాగ్రత్తగా చేసే వాళ్ళు ఉన్నారు, బ్యాలెన్స్ ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా.
ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, మధ్య మధ్యలో కొన్నిసార్లు కొంతమంది దారి తప్పుతుంటారు. ఓకే, మీ ఇన్నాళ్ళ సర్వీస్లో చాలా మందిని చూస్తూ ఉంటారు. ఎక్కడైనా కొంతమందిని చూస్తే జాలి వచ్చి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి వాళ్ళ చదువులకు హెల్ప్ చేసి వాళ్ళ కుటుంబానికి దారి చూపించే విధంగా ఏనాడని మీ మనసు చలించిందా? ఇవి మనము రీజనబుల్గా చేయవలసిన చిన్న చిన్నవి చేశాం, కానీ అక్కడ వేరే డెలికసీ కూడా ఉంది. ఇప్పుడు నా వరకు వచ్చిందనుకో, మా కుటుంబంలో సుమారుగా మా బంధువులు వాళ్ళు పేదలుగా ఉన్న వాళ్ళందరికీ ఒక 7-8 ఉద్యోగాలు నా ద్వారా నుంచి నేను తెప్పించగలిగాను. అంటే వాళ్ళ కృషి కూడా ఉంది. అంటే కొంత మీ చుట్టూతో మీ వాళ్ళని చక్కగా చేసుకోవాలి, కొంత చేయగలిగాం. మాది గిద్దలూరు ఏరియా బ్యాక్గ్రౌండ్ అక్కడ. సో నేను ఇక్కడికి వచ్చిందో చేయగలిగాం. ఒక 7-8 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, వాళ్ళ గైడెన్స్ అయితేనేమి, మిగతా సహాయం అయితేనేమి చేయగలిగాం. ఇప్పుడు అదే పబ్లిక్ అంటారా, పబ్లిక్ మన పోలీస్ ఆఫీసర్గా ప్రజాసేవలో మనం ఎక్కువ నిమగ్నం ఉండదు. మామూలు పోలీసు విధుల వరకు పోవచ్చు, కానీ అది ఎక్కువ అట్లా టూ మచ్ వెళ్తే కనుక అది మిగతా వాళ్ళకి కూడా నచ్చదు. అది మళ్ళీ ట్రాన్స్ఫర్కి లీడ్ చేస్తుంది. అది అంత నీ మనసులో ఉన్నా కూడా తెలియనట్టు ఎంతవరకు విధిలో ఉందో ఆ పరిధిలో ఉండిపోవాలి. అది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ స్థాయికి రావడానికి మీలో సగమైన మీ భార్య మీకు ఎంతవరకు సపోర్ట్గా ఉండేవాళ్ళు, ఎంతవరకు పిల్లల్ని చక్కదిద్దడం కానీ, ఏ రోజైనా మీ మిస్సెస్కి ఐ లవ్ యూ చెప్పారా? ఐ లవ్ యూ డైలీ ఐ లవ్ యూ అని చెప్తూనే ఉంటాం. ఎప్పుడు ఏమి ఇబ్బంది లేదు. మనకు ఒకటే, నాకు మామూలుగా ఈవెన్ ఐ డోంట్ స్మోక్, డోంట్ డ్రింక్, కాఫీలు టీలు అనవసరమైన తాగే ఏం లేవు ఇంత. సో అంత ఉంది కాబట్టి తను ఎప్పుడూ ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. తనకేమీ లేకుండా, అందరి ఫ్యామిలీకి ఏమి లేకుండా చూసి అదే మహానుభాగ్యం అనుకుంటుండే తను. అందులో నెక్స్ట్ ఆ విధంగా చూసుకుంటే నా అంత ఎడ్యుకేషన్ కూడా తనకు లేదు. అందుకని నాకు ఆ ప్రాబ్లం కానీ తనకు కూడా ఏం ప్రాబ్లం లేదు. షీఈస్ క్వైట్ హ్యాపీ కదా. అంటే ఊర్లో ఒక్కోసారి 4 రోజులు 2 నెలలు ఎక్కడ ఉండడం, కొన్ని 3 నెలలకు రావడం, అలాంటప్పుడు అంతవరకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండదు, బాధ అనేది ఉంటుంది. కానీ ఎంతవరకు అర్థం చేసుకుంటూ ఉండేది? లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? లైఫ్ స్టైల్ నేను చిన్నపిల్లలప్పటి నుంచి ఫ్యామిలీని తీసుకెళ్తూనే ఉండేవాడిని. పిల్లల చదువు నుంచి ఫస్ట్ ఇనీషియల్ డేస్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు మాత్రమే ఇంటి దగ్గర ఉండటం, మధ్యాహ్నం రావటం జరిగింది. మిగతా త్రూఅవుట్ నేను ఫ్యామిలీతో ఉండేవాడిని. ఆ ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చినా కూడా అంతే ఉంటుండేవాడిని. సార్, టుడే మెయిన్ కాజ్ ఏంటంటే డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది తెలుసుకుంటున్నారు, కానీ ఎక్కడ చూసిన స్టూడెంట్స్ డ్రగ్స్ మాయలో పడిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు చెడిపోతుంది. అసలు ఏంటి వ్యవస్థ? ఏంటి వ్యవస్థ అంటే, మన కంట్రోలింగ్ అథారిటీస్ ఎక్కడో సమూలంగా ఇది దానికి మీ దగ్గరనే మీకు కూడా తెలుసు, ఎన్ని కల్తీలు చాలా జరుగుతున్నాయి. కల్తీలు జరుగుతున్నాయి, ఏటికన్నా శిక్ష పడుతున్నాయా? ప్రతిదానికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఎవరు కారణం? దానికి అందరికీ మనమందరినీ మనం ఉండే సమాజాన్ని నిందించుకోవాలి. అట్లా నిజంగానే కనుక పోలీసు సిస్టమ్ అలా అనుకోని రాకూడదు అనుకుంటే ఎంత దమ్ములు ఎక్కడుండే, మేము కంట్రోల్ చేయలేదా? అన్నీ ఎక్కడ డ్రగ్స్ వస్తే డ్రగ్స్ పట్టుకుని వాడిని ఇష్టం వచ్చినట్టు రకరకాల చేసేసి జైలుకు పంపించి శిక్షలు పెట్టేట్టు చేస్తుండేవాళ్ళం. అంటే అవన్నీ కొన్ని కొరవడినాయి. అది ఎట్లా చేస్తున్నారు అనేది ఇంకా అది. ఈ డ్రగ్స్ విషయంలో యువకులకు కూడా, ఇద్దరికీ చెప్తున్నా, యువతి కూడా చెప్తున్నా, మీరు ఇచ్చే సూచనలు, జాగ్రత్తలు ఏంటి? ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఇటువంటి డ్రగ్స్ వీటన్నిటికీ దూరంగా క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్తుకు బాటలు వేసుకొని తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి తేవకండి అంటున్నాను. ఈ డ్రగ్స్ మీకు ఇది కాదు, ఇప్పుడు తాత్కాలిక సుఖం కదా. మీరు మంచి జీవితంలో క్రమశిక్షణతో ఉండి జీవితంలో పైకి వెళ్తే అప్పుడు మీరన్నీ సెటిల్ అయిన తర్వాత ఏదైనా ఇటువంటి వాటి, కానీ మీరు ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఒక లైఫ్లో స్థిరపడేంత వరకు ఇటువంటి వాటి నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. అవును, అంతే. అసలు చదువుకునేటప్పుడు చదువు అసలు విద్యను అభ్యసించేవాడు విద్యార్థి. నువ్వు విద్యార్థి ఉన్నావు, అటువంటిప్పుడు ఇటువంటి విషయాలు ఆలోచించకూడదు. అసలు ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం డ్రగ్స్ తీసుకున్నారు, మరుసటి రోజు అంతా మామూలు అయిపోయినారు, ఇది తాగుబోతోడులాగా. అంతే కదా, ఏమన్నా ఉందా? అంతే కదా. అంటే అదొక బలహీనత, అదొక క్రేజ్ అట్లా అయిపోయింది. అదే వాళ్ళకు ఈ
విద్యార్థులు అనేవాళ్ళు చదువు మిగతా అటువంటి క్రమశిక్షణ వీటితోనే ఎట్లా అభివృద్ధి చెందుతామనే ఆలోచనలు ఉండగా కానీ డ్రగ్స్ గురించి ఇవన్నీ క్రేజ్ సినిమాల గురించి పెద్దగా ఏదో ఎంటర్టైన్మెంట్ ఎప్పుడో ఒకసారి కానీ ఇలా కూడా టైం కలోసల్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు యువతి యువకుల్లో మార్పు రావాలంటే వాళ్ళకి అవేర్నెస్ మోటివేషన్ ఇప్పించాలా, పేరెంట్స్కి ఇప్పించాలంటారా? పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికీ సైకాలజిస్ట్తోనూ వీళ్ళతో ఇప్పించాలి. సైకాలజిస్ట్ మళ్ళీ తర్వాత సీనియర్ బ్యూరోక్రాట్స్ కూడా ఉంటారు, అనుభవం ఉన్న వాళ్ళంతా వాళ్ళతో ఇప్పించేసి కౌన్సిలింగ్ చేయించాలి. కౌన్సిలింగ్ నెక్స్ట్ వాటి పర్యవసానాలను విద్యార్థులకు నిరంతరం జరుగుతుండాలి. క్లాస్ అదొక ప్రోగ్రామ్ లాగా ఒకరోజు చెప్పిపోయినట్టు కాదు, ప్రతి వారము ఇట్లా ఇది ఇట్లా జరుగుతున్నాయి, ఇట్లా డెవలప్ దీనివల్ల ఉంటుందని చెప్పేసి అది కౌన్సిలింగ్ జరుగుతూనే ఉండాలి నిరంతరం. మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఉంటుందో ఈ డ్రగ్స్ మాఫియా వాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంది. ఆ స్వార్థం రాకుండా వాళ్ళందరినీ కట్టడి చేయాలంటే కూడా ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అందరు కలిసికట్టుగా చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ప్రస్తుత పోలీస్ వ్యవస్థ బాగానే ఉందంటారా మీ అనుభవంతో? మా అనుభవంతో సిస్టమ్ అంటే ఇలా బాగుంది బాగలేదు అనే దానికంటే నేను దాంట్లో చూసి వచ్చాను కాబట్టి పూర్వము ఉన్నంత స్థాయిలో ఉండలేకపోతున్నారు. ఓకే, ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటారు అట్లా? ఎందుకు రకరకాలైన రాజకీయ ఒత్తిళ్ళు, మళ్ళా మిగతా ఎవరి స్వార్థపు గోల్స్ ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి కదా, అటువంటి కారణాల వల్ల. మీ ఇన్నాళ్ళు సర్వీసులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారా? అదే భార్యాభర్తల కేసులు ఉండేవా, లేకపోతే క్రైమ్ ఉండేవా? ఏ కేసులు ఎక్కువ ఉండేవి మీకు? మాకు అన్నీ వచ్చాయి. నేను చిలకలపేట చేసేటప్పుడు ఇవి వచ్చేవి, ప్రాస్టిట్యూషన్ కేసులు వచ్చేవి, రకరకాల అన్ని కేసులు, తాలూకాలు అన్ని కేసులు. అసలు ఎక్కువ ఏమి వచ్చేవి? క్రైమా, స్టూడెంట్స్వా, లేకపోతే భార్యాభర్తలవా, లేకపోతే గొడవలా, కొట్టుకునేవా? ఎలాంటి? కొట్టుకునేవి ఎక్కువ వచ్చేవి, రౌడిజము ఇవన్నీ. అవి అనుకోకుండా మేము అప్పుడు రౌడీలను ఎక్కువ కంట్రోల్ చేసి కొన్ని కేసులలో కూడా ఇరుక్కున్నాం మేము. మీరు ఇరుక్కున్నారు? అవునవును. మీరు సమాధానం చెప్పుకోవాలి. అంతే చెప్పుకోవాలి కదా, అది ఉంది కదా. మేము ఒక రౌడీ షీటర్ హత్యా నేరం కూడా నా మీద మోపబడింది అప్పుడులో. అంటే 1997 నేను నగరంపాలెం లాండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించాము. సో అట్లా అవన్నీ ఉన్నాయిలే, ఇంకా అవి అంత డీటెయిల్గా మనం వెళ్ళకూడదు. అంటే చెప్తాను, నేనే కాదు, నేను మొదటి ముద్దాయిని, నాగరాజు, ఎస్పీ నాగరాజు రెండో ముద్దాయి, మిగతా మా లక్ష్మయ్య, బాలు, పురుషోత్తం అని వాళ్ళు 5 ముద్దాయిలండి. కేసు కొట్టేశారులే, అది వేరే విషయం. అది 10 సంవత్సరాల తర్వాత 97లో ఇన్సిడెంట్ జరిగితే 2007లో కేసు కొట్టేశారు. ఎప్పుడది 10 years. అదే అప్పుడు అయితే మా తప్పు లేదు కాబట్టి డిపార్ట్మెంట్ అంతా మా వెనక ఉండింది. వాడు చనిపోయినోడు నోటోరియస్ రౌడీ షీటర్స్, చాలా మర్డర్లు, గ్యాంగ్ రేపులు చేసినటువంటి వాడు. ఏదో జరిపింది. క్రైమ్ కంట్రోల్ ఎలా చేయాలంటారు? క్రైమ్ కంట్రోల్ ఒకప్పుడు నేను పోలీస్ స్టేషన్స్లోకి వెళ్తా, ఒక సంవత్సరం ఇంత పర్సంటేజ్ ఉంది, ఈ సంవత్సరం ఈ పర్సంటేజ్ ఉంది క్రైమ్, ఈ 3 నెలలు ఎంత ఉంది, క్రైమ్ రేట్ తగ్గిందని ఉంటుంది. నేను చూసిన పోలీస్ స్టేషన్లో కూడా క్రైమ్ రేట్ పెరుగుతున్నాయి నాకు కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల తగ్గున్నాయి కనిపిస్తున్నాయి. నేను అది క్వశ్చన్ చేద్దాం అనుకుంటా కానీ అందుకే నేను పిఎస్లో కూడా కూర్చొని చూస్తాము క్రైమ్ రేట్ ఎంత ఉంది ఏంటన్నది. ఏంటి ఇది, క్రైమ్ ఎలా కంట్రోల్ అవ్వాలి? క్రైమ్ దానికి అది ఒక పెద్ద సబ్జెక్టు. ఏ క్రైమ్ ఎలా కన్నా, ఇప్పుడు రౌడీ షీటర్స్ ఉన్నారు, రౌడీ షీటర్స్ని అంతకుముందు కొన్న బెస్ట్ పద్ధతి A+ రౌడీ షీటరు, ABC కేటగిరేషన్ వల్ల ఈజీ అయిపోయింది వాళ్ళ మీద ఇప్పుడు. సో అంతకుముందు ఉన్నంత రౌడీజం ఇప్పుడు లేదు. అంతకుముందు ఉన్న రౌడీజము ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు అంతా వేరే విధంగా ఉండిపోయింది, వేరే క్రైమ్స్ వచ్చినాయి. కానీ అంతకుముందు రకరకాలు ఉన్నాయి. అంటే కర్ర విరగదు పాము చావదు అనే విధంగా మేము రౌడీలను కంట్రోల్ చేసేదానికి అప్పుడు అనుకోకుండా వాళ్ళని ఎవరైతే రౌడీజం చేస్తే తీసుకొచ్చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు పెట్టి తోస్తుండే లోపలికి పంపించు. ఇప్పుడు అలా పెట్టడానికి కొట్టడానికి లేదు, కొట్టడానికి లేదు, పెట్టడానికి లేదు. ఇప్పుడు కొద్దిగా అయిపోయింది. మాకు అంత స్వేచ్ఛ ఉండేది అప్పుడున్న పరిస్థితుల్లో. ఆఫీసర్లు అనుకుంటే మంచి వాళ్ళను, మంచి గట్టిగా చేసే వాళ్ళను, మంచి పోస్టింగ్లు గట్టిటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. తర్వాత ఇప్పుడు కొద్దిగా రాజకీయ ఒత్తిళ్ళు ఇప్పుడు పెరిగిపోయినాయి. అప్పుడు నిజంగా క్రైమ్ వర్క్ చేసిన వాళ్ళకు అట్లా ఉండేది వ్యవస్థ, ఇప్పుడు అంత లేదు. మీ ఇన్నాళ్ళ సర్వీస్లో మిమ్మల్ని ఎంతోమంది అప్రిషియేట్ చేస్తుంటారు కదా, మీ మనసుకు నచ్చిన వాళ్ళు ఆఫీసర్ని కలవాలి, వాళ్ళతో అప్రిషియేట్ చేయించుకోవాలనే సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా?
ఏంటికో నా పక్కనే ఒక ఆయన ఉన్నారు చూడు, పెద్ద ఆయన, డీజీపీ ఎక్స్ సిబిఐ డైరెక్టర్, మమ్మల్ని సెలెక్ట్ చేసిన ఆయన, హానెస్ట్గా సెలెక్ట్ చేసిన మమ్మల్ని, హానెస్ట్గా. ఆయన ఫోటో మీరు ప్రదర్శించుకోవాలంటే పెట్టొచ్చు అది. విజయరామారావు సిబిఐ మాజీ డైరెక్టర్, ఐపీఎస్ రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ అండ్ మినిస్టర్. ఓకే. రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా మమ్మల్ని సెలెక్ట్ చేశాడు. ఆయనకు సన్మానం చేయాలంటే 2022 15th 16th అక్టోబర్ 278 మంది డిఎస్పీలు వచ్చారు. ఆయన సెలెక్ట్ చేసిన బ్యాచ్ 278 హైదరాబాద్కి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కలిసి పోలీస్ అకాడమీలో ఆయన ఫంక్షన్కు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. మీ గురువు అనొచ్చు. ఎస్, అందుకని అది ఆడ పెట్టాక. మీ విజయానికి ఇప్పుడు దాకా మీరు సాధించిన దానికి పునాది అని కూడా అనొచ్చేమో. పునాది అనుకుంటే మా తల్లిదండ్రులు వేసినట్లే, కానీ ఆయన ఒక ఫాదర్లీ ఫిగర్, తండ్రి. ఏంటంటే న్యాయం చేయమని అందరినీ నిజాయితీగా సెలెక్ట్ చేశాడు మా బ్యాచ్ మొత్తం. సో అందుకని అంత కృతజ్ఞత. సో ఆయన ఫోటోను అక్కడ పెట్టాను, మా ఇంటి దగ్గర, మా ఊరి దగ్గర కూడా పెట్టాను. మా తల్లిదండ్రులకు దండేసినప్పుడు ఆయన కూడా దండేసి మొన్న వెళ్ళినప్పుడు, ఎందుకంటే మా తల్లిదండ్రులకు నేను మంచి సమాధి మా పొలం దగ్గర చేసి విగ్రహాలు పెట్టి ప్రతి సంవత్సరం శివరాత్రికి వాళ్ళకు పూజా కార్యక్రమం చేస్తుంటాను, అంటే పెద్దల పండగలాగా. సో అలాగే మా ఇంటి దగ్గర అక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను. ఆయన వయసులో ఉన్నప్పుడు వృద్ధాప్యంలో మాకు ఇచ్చిందా, మేము సన్మానం చేసిన 6 నెలలకు ఆయన చనిపోయాడు. ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ కూడా, మినిస్టర్ కూడా. ఆయన హానెస్టీ అంత ఉండింది. ఆయన హానెస్టీ అంత ఉండి చంద్రబాబు ఆయన్ని రాజకీయాల్లో ప్రోత్సహించి ఎమ్మెల్యే చేసి మినిస్టర్ ఇచ్చారు. ఎక్కడ ఎమ్మెల్యేగా చేశారు ఆయన? సనత్ నగర్ అనుకుంటా, సనత్ నగర్, హైదరాబాద్లో. ఆయన తెలంగాణ ఆయన. ఇంకా ఏ ఆఫీసర్స్తో మీరు అవార్డ్స్ తీసుకొని వాళ్ళని కలిశారు? అందరు నాకు మన మాలకొండ గారు, నండూరు సాంబశివరావు గారు, అంజనీ కుమార్ గారు, వీళ్ళంతా నాకు రివార్డు ఇచ్చిన వాళ్ళు. కలెక్టర్ కమెండేషన్ లీగో అక్కడ కూడా ఉన్నారు. వాది నేను చెలుపుడు అది నర్సాపేట టౌన్సీ ఉన్నప్పుడు 2012లో. మన తర్వాత అందరూ నండూరు సాంబశివరావు డీజీపీగా ఉన్నాయి, అప్పుడు ఎస్పీగా ఉన్నారు. ఒక్క మాట అనొచ్చా సార్, ఏ పోస్ట్లో ఏం చేసిన సరే పోలీస్ శాఖ అనేది ఒక ప్రౌడ్ కానీ ఒక ధైర్యంగా ఉంటుంది కదా. ఏ డిపార్ట్మెంట్లో ఆ ధైర్యం, ఆ దమ్ము ఉండదు, ఒక్క పోలీసు మాత్రమే అనుభవించేది కదా. ఏదైనా ధీమాగా, ధైర్యంగా, భయం లేకుండా మాట్లాడగలిగాం. కాలరీలు ఎగరేచ్చాము. అది అప్పుడు మేము ఇంకా నేను బాగా చూశాను. మంచిగా అలాగే ఉత్సాహంగా చేసేవాళ్ళం. నేను చేసినంత వరకు నేను డిపార్ట్మెంట్లో ఎంజాయ్ చేస్తూనే చేశాను. అందులో నన్ను అంటే దానికి ఒకటే ఉదాహరణ ఏంటంటే, నేను రిటైర్ అయిన తర్వాత కూడా 5 సంవత్సరాల తర్వాత కూడా నన్ను విజిలెన్స్ ఆఫీసర్గా ప్రజెంట్ అడిషనల్ డీజీ సిఐడి రవిశంకర్ సారు ఏరి కోరి తీసుకొచ్చి స్టేషన్ పిలిపి రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అయిన 5 సంవత్సరాలకి 2012లో రిటైర్ అయితే 2017లో. మీ అనుభవం, మీ మేధాశక్తి కావాలి. ఎస్, కరెక్ట్. ఆయన పిలిపించి అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ మనకు బైఫర్కేట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చినది. సో ఎస్పీకి ఎంత చెప్పించి నారాయణ ఎక్కడ కనుక్కొని రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో అది ఈవెన్ ఇప్పుడు కూడా నేను కొన్ని కేసులే పట్టుకొని నేను వాదిస్తున్నాను. ఈవెన్ హైకోర్టులో కూడా లాయర్గా ఇప్పుడు. అవును, అదే కదా. నేను నా ఖాళీగా చూసాను సార్. ఇప్పుడు మళ్ళీ అదేండి, మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ లాయర్గా కూడా. అవును, ఖాళీగా అయితే ఉండరు. ఖాళీగా ఉండరు. ఐడిల్స్ బ్రెయిన్ ఈజ్ అంటే రిటైర్ అని అంటే ఇంకా నువ్వు వర్క్ చేయొద్దు, నువ్వు మాకు చేశాను ఉండడం అంటారు కానీ కాదు. అది రిటైర్ అట్లా ఆ విధంగా అనుకుంటే కనుక ఇట్ ఈస్ లైక్ ఏ సికిల్. నీ కొడవల్ని కోత లేకుండా వదిలిపెట్టేస్తే చిలుము పెట్టిపోతుందో, నీ బ్రెయిన్ కూడా పదును పెట్టకపోతే కనుక అదే విధంగా వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖాళీగా ఉండకూడదు, పని చేస్తూనే ఉండాలి. పని చేస్తూ ఎంజాయ్ చేస్తూ చెయ్యి. అబ్దుల్ కలాం గారు చెప్తారు కదా. అవును, ఎస్. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వనరులన్నీ ఉన్నాయి. అందుకని ఖాళీగా ఉంటే కనుక ఐడియల్ అయిపోతావు. ఐడిల్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఈవెన్ ఎవ్రీ డే నేను వాకింగ్కి వెళ్తాను. 1 hour వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఈవెన్ మార్నింగ్ కూడా. అసలు ఎక్సర్సైజ్ చెప్పండి, ఈరోజు రెస్టే లేదు. టు బీ ఫ్రాంక్, నా వెహికల్ అక్కడికి వెళ్ళిపోయి మీరు వచ్చేటప్పుడు కూడా నేను ఇప్పుడే వచ్చింది. సో అలా అంటే ఉండాలి. న్యాయం బిజీ పని చేస్తూనే ఉంటారు కానీ ఖాళీగా అయితే ఉండరు, నిరంతరం. ఎస్, స్టడీస్ ఏ ఒకటి చేస్తుంటాం. అటువంటి నేచర్ ఉండబట్టే నేను ఇన్ని చదువులు చదవగలిగాను. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు?
71 ఎప్పటికీ ఆరోగ్యం కాపాడుకుంటే స్టిఫ్గా ఉన్నారు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఖచ్చితంగా నమ్ముతా. ఆరోగ్యం ఉండబట్టి అసలు ఆరోగ్యం లేకపోతే ఏముంటుంది, ఎంత సంపాదించినా ఏముండదు. ఎస్ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది చూస్తా, దాన్ని కేర్ తీసుకుంటాం, అలాగే ఉంటాం. ఎన్టీఆర్ ట్రస్ట్ సంబంధించి కూడా మీకు ఒక పోస్ట్ ఉంది. అవును. ఇప్పుడు అందులో మీ పాత్ర ఏంటి? మా పాత్ర మనకు అదొక ప్రభుత్వం తీసుకొచ్చింది, పేదలకు ఉచిత వైద్యం అనే కాన్సెప్ట్ తెచ్చారు. అది ఆ కాన్సెప్ట్ తెచ్చిన తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రతి వ్యాధికి దాని ప్రొసీజర్స్ అంటారు, ఇంత ఉంది అనేది ఉంటుంది. దాంట్లో కొన్ని ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏదైతే రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ అయిన నమోదు చేసుకున్నారో వాళ్ళకే ఆథరైజేషన్ ఉంటుంది. అటువంటి హాస్పిటల్స్లో కొన్ని చేయవలసినటువంటి పద్ధతిలో చేయకుండా అవకతవకలకు పాల్పడిన మా నోటీస్కి వస్తే దాన్ని మేము వెరిఫై చేసి మా టీంతో చేసేసి వాళ్ళని చేపిస్తాం. కొన్ని సస్పెండ్ చేపిస్తామంట. అవును, అంతే కదా. అంటే ఇలాంటివి కూడా ఇవ్వాలన్న అంటే లా అండ్ ఆర్డర్ తెలిసిన వాళ్ళకి ఇస్తారనమాట. ఇవి కూడా ఎవరు పడితే అలా ఇవ్వరు, ఓన్లీ పోలీస్ ఆఫీసర్కి ఇస్తారు. అంటే దాంట్లో క్రైమ్ చేయాలంటే వాళ్ళు ఏమేమి ప్రాధాన్యం వీళ్ళకే ఉంటుంది అనుభవం కాబట్టి అంటే ఇంకా ఊరుకోరు, పట్టేస్తారు, ఇంకా ఎలాంటివి జరగవు అనమాట. అవును, కరెక్ట్. అవన్నీ చేశాము. కొన్ని హాస్పిటల్ సస్పెండ్ చేయించాము విత్ ప్రూఫ్. విత్ ప్రూఫ్ మా దగ్గర టీం కూడా ఉంటారు కదా మిగతా. సో దాని ప్రకారం నామ్స్లో హాస్పిటల్ మెయింటెనెన్స్ నామ్స్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ నామ్స్ వైలేట్ చేస్తూ మళ్ళీ తర్వాత పేషెంట్స్ ఉచితంగా చేసుకోవాల్సినటువంటి వైద్యం డబ్బులు తీసుకొని మళ్ళీ చేస్తుంటారు, అదనంగా అవుతుందని. అవన్నీ కూడా మాకు నోటీస్కి వచ్చేస్తే వాళ్ళని సస్పెండ్ చేపిస్తాం. మొదటి నుంచి ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా మీ మనసుకు నచ్చినవే చేసుకుంటూ వెళ్ళిపోయారు. 71 సంవత్సరాలు ఉన్నా సరే స్టిల్ ఒక 55 అలా ఉన్నట్టు ఉన్నారు. ఇంకా మీ సంకల్పం ఏమన్నా ఉన్నాయా? సంకల్పం ఏం లేదు. ఆరోగ్యం ఏమన్నా అవకాశం ఉండి నేను ఏపీ రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ ట్రెజరర్ని కూడా నేను దాంట్లో నా కార్డులో ఉంది. సో ఏమైనా వస్తే కనుక అవకాశం వస్తే సహాయం చేసేదానికి ఏదైనా వెనుకాడము అట్లా చేస్తుంటాం. మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, విజయవాడ ఫ్లడ్స్. మా అసోసియేషన్ తరఫున సుమారు ఒక 8 లక్షలు కలెక్ట్ చేసి ఇచ్చేసాం సీఎం గారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, ఆ ఫోటోల్లో అక్కడ పెట్టేశాము. ఇది నేను పిహెచ్డి తీసుకున్న ఫోటో, మన గవర్నర్ గారి చేతుల మీద ఆ రోజు వచ్చినప్పుడు. సో అన్నీ తృప్తిగానే ఉంది వాళ్ళు, అంతే, నో ప్రాబ్లం. అంటే ఇంకా మేము వచ్చింది, నేను గిద్దలూరు ఏరియా నుంచి బ్యాక్గ్రౌండ్. ఇష్టపడి కష్టపడి ఒక దాని మీద సంకల్పం పెట్టుకొని నిరంతరం అంటే ఒక చీమలాగే, చీమ కూడా కష్టపడుతూనే ఉంటుంది. అలాగా కష్టపడుతూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చి ఎన్నో అవార్డులు, ఎంతోమంది కేసులు, ఎన్నో మళ్ళీ లాయర్గా చేయడం, ఓ పక్కన ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మైండ్ని షార్ప్గా పెట్టడం, ఓ పక్కన జీవిత భాగస్వామి, పిల్లలు, వ్యవస్థ, ఓ పక్కన ఆరోగ్యం కాపాడుకోవడం. అసలు స్ట్రెస్ అనిపించలేదా ఏనాడు మైండ్కి? స్ట్రెస్ అనిపించిన రోజులు ఉన్నాయి, ఎందుకులే ఉన్నాయి. కొన్ని మనసు కొద్ది కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి. రాజకీయంగా ప్రజలు ఉన్న రోజు, ఇరకాటంలో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ థ్యాంక్ గాడ్ మనకేమి నేర స్వభావం లేదు కాబట్టి అన్ని పటాపంచలు అయిపోయి చిన్న మేము అంటే పెద్ద నేరాలు ఏం చేయలేదు కాబట్టి తాపిగానే అన్ని పోయినాయి, చిన్న ప్రాబ్లమ్స్. ఎస్ కరెక్ట్. అది ఒకటి అది ఏందనమాట. అంటే నేను టూ మచ్ డీవియేట్ అయిపోయి వెళ్ళేది ఏం లేదు, ఏది ఇప్పుడు ఎంతవరకు ఉన్నా కూడా. అందుకని నేను చెప్పే కదా, ఎక్కడైతే మనసు చంపుకొని చేయలేమన్నామో అప్పుడు ఆ విషయం మనం బయట చెప్పాలి. చెప్పినప్పుడు వచ్చే సమస్యలు మనం ఎదుర్కోవాలి. అది అందువల్లనే మన అఫీషియల్స్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఒక అభిప్రాయం నా మీద ఉంది. ఓకే, లాయర్గా, పోలీస్ శాఖగా, విజిలెన్స్ అధికారిగా, వైద్యంగా అంటే సేవా దృక్పథంతో ఎన్నో చూశారు కదా. ఈ వ్యవస్థకి మీరిచ్చే ఒక మంచి సందేశం ఏంటి? ఇదంతా ఇవన్నీ ఒక్క వ్యవస్థ అని కాదు, చాలా వ్యవస్థలు ఉన్నాయి ఇందులో. మేమిచ్చే సందేశం ఏంటి, ఉన్న జీవితకాలం నీ జీవితకాలము కొంతవరకే, ఎంత అంటే మ్యాక్సిమం. సో ఉన్న దాంట్లో చెడు పనులు చేయకుండా మంచి పనులు చేసి సమాజానికి ఏమన్నా చేయగలిగితే అంతకన్నా ధన్యమైన భావం ఇంకోటి లేదేం లేదు.
అదండి. నేను టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే నేను ఇప్పుడు 70 కోర్టులో వాదించగలుగుతాను, చేయగలుగుతాను దైవేచ్ఛ. నాకన్నా చిన్నవాళ్ళు 10 నుంచి 15 సంవత్సరాలు చిన్నవాళ్ళు 7-8 మంది మా బ్యాచ్మేట్స్ చనిపోయారు నా కళ్ళెదుటనే. నాకన్నా అందరు చిన్నవాళ్ళే. 14 సంవత్సరాలు చిన్నోళ్ళు, 12 సంవత్సరాలు చిన్నోళ్ళు, ఇప్పుడు కూడా కాదు 4-5 సంవత్సరాల క్రితం చనిపోయినారు. కరోనా అప్పుడు చనిపోయారు కొంతమంది. నాకన్నా అందరు చిన్నోళ్ళు. ఇంకా నేను ఉన్నట్టే అది మా దైవేచ్ఛ అని అనుకో. మీ తోటి స్నేహితులు ఎవరైనా మేము ఇంత పెద్దోళ్ళం అయిపోయాం, నువ్వేంటి ఇంకా యంగ్గా ఉన్నావు అని అనరా? కొన్నిసార్లు నాకు హెల్త్ బాగా మెయింటైన్ చేస్తున్నావు అని అంటారు. హెల్త్, మైండ్ కూడా మెయిన్ ఏమో. స్టేబిలిటీగా మైండ్ స్ట్రాంగ్గా ఉండడం కూడా ఆరోగ్యానికి ఇంపార్టెంట్ అంటారు. ఎస్ అంటే కొద్దిగా తృప్తిగా ఉండటం, అంటే ఉన్నదాంట్లో అంటే బీ కాంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్ అండ్ ట్రై ఫర్ ప్రోగ్రెస్ విత్ ఇన్ కరెక్ట్ వేస్ అండ్ మీన్స్. అంటే ఉన్నదాంతో తృప్తి పడుతూ మంచి మార్గంలో అభివృద్ధికి ప్రయత్నించు అనేది పాయింట్. ఏదైనా ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఇది లేదు అది లేదు అనుకుంటే జరగదు అంటే అనుకోకు అంతే. అవును, ఎస్ ట్రూ. అదైతే వేదనే అలా ఉంటే. అవును, అంతే వేదన. నువ్వు ఎప్పుడైతే కంపారిజన్ వేరే వాళ్ళతో పెద్ద వాళ్ళతో పోల్చుకుంటే ఎప్పుడు నిన్ను తెలుస్తుంటుంది ఒక వేదన ఉన్నది. మనం ఇట్స్ ఓకే, మనకి ఇచ్చిన కాడికి ఇచ్చాడు, మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం, చాలు చాలు. ఇది అది అంటే బీ కాంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. ఉన్నదాంతో తృప్తి పడుతూ మిగతాది సన్మార్గంలో ప్రయత్నించు అనేది కాన్సెప్ట్. ప్రయత్నం ఆపద్దు, కానీ ఇప్పుడు నీకున్న దాంట్లో సంతృప్తి చెందు. రాలేదని అనుకోవద్దు, రాని దాన్ని ప్రయత్నించుకో, బాధపడకు. ఇలా ఎవరన్నా ఉండాలి, అందరూ ఉండాలి ఇలాగా. ఉంటే మంచిది, ఆరోగ్యంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం. ఓకే, చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో మీ శ్రావణ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.